Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది అండ్ ఇది కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఐటీసీ హోటల్ది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. సో ఆబ్వియస్లీ మనకు స్టాక్లో రేపు రియాక్షన్ అయితే కనపడచ్చు. సో పాజిటివ్ రియాక్షన్ కనపడుతుందా, నెగిటివ్ రియాక్షన్ కనపడుతుంది మనకు Q1 రిజల్ట్ చూసిన తర్వాత అయితే తెలుస్తుందండి. సో ఇక్కడ మీ కంపెనీది Q1 రిజల్ట్ అయితే ఇక్కడ చూడొచ్చండి. ఇది Q1Q బేసిస్ రిజల్ట్ అండ్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్. Q1లో సేల్స్ చూడండి 816 crore. ప్రీవియస్ క్వార్టర్ 1061 crore ఉండేది అనేది ప్రీవియస్ ఇయర్ 76 crore ఉండేది. Q1Q బేసిస్ సేల్స్ ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ అది కూడా చూడండి ఇక్కడ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 134 crore, ప్రీవియస్ క్వార్టర్ 258 crore ఉండేది అనేది ప్రీవియస్ ఇయర్ 87 crore ఉండేది. Q1Q బేసిస్ నెట్ ప్రాఫిట్ డ్రాస్టిక్లీ పడిందండి, ఎందుకంటే సేల్స్ పడింది కాబట్టి నెట్ ప్రాఫిట్ కూడా పడింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ 87 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 134 crore అయింది అనేది ఇక్కడ మీరు మార్జిన్ చూడొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 1% రైజ్ అయింది, బట్ క్వార్టర్ బేసిస్లో 9% పడిందండి. సో క్వార్టర్ బేసిస్ ఐటీసీ హోటల్ది చాలా వీక్ రిజల్ట్ అయితే వచ్చిందండి. సో రేపు మోస్ట్లీ మనం ఐటీసీ హోటల్ లిమిటెడ్ స్టాక్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ మీద ఉంది. ప్రీవియస్ ఈ కంపెనీ పేరు అదానీ విల్మర్ ఉండేదండి. ఈరోజు చూసినట్టయితే ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ మోర్ దెన్ 6% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఒక న్యూస్ అయితే వచ్చింది, ఆ న్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదానీ గ్రూప్ సెల్ 20% స్టేక్ ఇన్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ టు విల్మర్ ఇన్ 7,150 crore డీల్ అండి. సో ప్రీవియస్లీ అదానీ విల్మర్లో అదానీ గ్రూప్ది 50% స్టేక్ ఉండేది, విల్మర్ గ్రూప్ది 50% స్టేక్ ఉండేది. దాని తర్వాత న్యూస్ ఏమొచ్చింది, అదానీ గ్రూప్ వచ్చేసి ఈ అదానీ విల్మర్లో స్టేక్ ఉంది కదా అది సెల్ చేయబోతుందని. సో అదానీ గ్రూప్ ప్రీవియస్లీ జనవరి మంత్లోనే 13.5% స్టేక్ ఏమో అదానీ విల్మర్లో సెల్ అయితే చేసేసిందండి. అండ్ ఈరోజు ఫైనల్ ఓఎఫ్ఎస్ ద్వారా అప్పుడు జనవరిలో సెల్ చేసింది. సో ఇప్పుడు అదానీ గ్రూప్ ఫైనల్లీ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్లో రిమైనింగ్ 20% స్టేక్ అయితే సెల్ చేశారండి. సో ఇప్పుడు మెజారిటీ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉందంటే విల్మర్ గ్రూప్ దగ్గర అయితే ఉందండి ఏడబ్ల్యూఎస్ అగ్రి బిజినెస్లో. అది కూడా ఎంత అంటే 64%. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ స్టాక్లో మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్లో ఇప్పుడు మెజారిటీ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉంది, విల్మర్ గ్రూప్ దగ్గర అయితే ఉందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఈ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ మీదనే ఉందండి. అది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 360 rupees. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మీద ఉంది. కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మీద 2 బిగ్ అప్డేట్ అయితే ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, కేపీఐ గ్రీన్ ఎనర్జీ విన్స్ 12.5 billion rupees విండ్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్ అండి. సో కంపెనీ మీకు తెలిసిందే కేపీఐ గ్రీన్ ఏంది, గుజరాత్లో వర్క్ చేస్తుంది. సో గుజరాత్లో కంపెనీకి మెజారిటీ ఆర్డర్స్ అయితే దొరుకుతుంది. సో కంపెనీకి 12.5 billion rupeesది ఒక బిగ్ ఆర్డర్ అయితే దొరికింది గుజరాత్లో. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే కేపీఐ గ్రీన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ 30 వరకు, ఇప్పుడు ఫైనాన్షియల్ 26 అయితే స్టార్ట్ అయింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 30 వరకు రెవెన్యూ గ్రోత్ ఉంచండి, వాళ్ళేమో 60 to 70% వరకు అయితే టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇండియాది ఒక గోల్ ఉంది కదా 2030 వరకు 500 GW ఏమో రెన్యూబుల్ ఎనర్జీ గోల్ అయితే రీచ్ అవ్వాలని. సో దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలని కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళేమో ఇప్పుడేమో ఒక గోల్ అయితే పెట్టుకొని ప్రొసీడ్ అవుతున్నారు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు కేపీఐ గ్రీన్ ఎనర్జీ. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. డ్యూరింగ్ ద మార్కెట్ పాలీక్యాబ్ ఇండియాది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉండేదంటే డీసెంట్ టైప్ రిజల్ట్ అయితే ఉండేదండి. సో ఇక్కడ మీరు చూస్తారా రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 26% వరకు రైజ్ అయింది. అండ్ అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 50% వరకు రైజ్ అయింది. అండ్ ఈ Q1లో పాలీక్యాబ్ ఇండియాది నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 592 crore. సో డీసెంట్ టైప్ రిజల్ట్ ఉండేది, అందుకే మనకు స్టాక్లో మరీ అంత ఏం రియాక్షన్ కనపడలేదు అండ్ మరీ స్టాక్ ఏమో పడలేదండి, న్యూట్రల్గా అయితే రియాక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, విప్రో లిమిటెడ్ మీద ఉంది. మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత విప్రో లిమిటెడ్ది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ క్వార్టర్ డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1Q బేసిస్లో సేల్ చూశారనుకోండి స్లైట్లీ పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్
మనం చెప్పొచ్చు స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూశారనుకోండి 17,614 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 17,002 crore అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి Q1లో 3,336 crore, ప్రీవియస్ క్వార్టర్ 3,588 crore ఉండేది, అనేది ప్రీవియస్ ఇయర్ 3,037 crore ఉండేది. సో నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ అదే మీరు మార్జిన్ చూశారనుకోండి క్యూ ఆన్ క్యూ బేసిస్లో 2% పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% పడింది. సో రిజల్ట్ ఎలా వచ్చిందంటే విప్రోది రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ అయితే మనం చెప్పొచ్చండి. బట్ రీసెంట్లీ కొన్ని ఐటీ కంపెనీస్ది రిజల్ట్ మంచిగా వచ్చినా కూడా స్టాక్స్లో మనకు ఒక ఫాల్ అయితే కనపడుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూశారనుకోండి విప్రో వాళ్ళేమో Q1 రిజల్ట్తో పాటు పర్ షేర్ మీద 5 రూపీస్ది ఇంటరిమ్ డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారు. సో రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు దాని గురించి మాట్లాడితే చూడండి, మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది 3:30 PM ఈవినింగ్ టైం 7 PMకి అమెరికన్ మార్కెట్ అయితే ఓపెన్ అవుతుందండి. సో డో జోన్స్లో విప్రో ADR ఎలా రియాక్ట్ అవుతుంది, అలానే మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్న విప్రో స్టాక్ ఏమో రియాక్ట్ అయితే అవుతుందండి. సో విప్రో స్టాక్లో మనకు రియాక్షన్ రేపు ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే ఈవినింగ్ టైంలో మీరు విప్రో ADR అయితే మీరు ఒకసారి చెక్ అయితే చేయొచ్చండి. ప్రెజెంట్లీ డో జోన్స్ ఓపెన్ కాలేదు కాబట్టి నేనైతే చెక్ చేయలేకపోతున్నానండి. ఈవినింగ్ టైంలో మీరు ఒకసారి విప్రో ADRని చెక్ చేసి అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, పతాంజలి ఫుడ్స్ మీద ఉంది. ఈరోజు పతాంజలి ఫుడ్ స్టాక్ ఎందుకు గెయిన్ ఏంటంటే ఫైనల్లీ పతాంజలి ఫుడ్స్ వాళ్ళేమో ఫస్ట్ టైం బోనస్ అయితే ఇచ్చారండి. అది కూడా రేషియో వచ్చేసి 2:1 అండి. అండ్ దీని రికార్డ్ డేట్ అండ్ ఎక్సెల్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదండి. వీళ్ళేమో ఫ్యూచర్లో రికార్డ్ డేట్ అండ్ ఎక్సెల్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. బట్ 2:1 రేషియోలో వీళ్ళైతే బోనస్ ఇచ్చారండి. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ డేట్ కైనా బిఫోర్ మీ దగ్గర 1 షేర్ ఉంది అనుకోండి అండ్ మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి కంపెనీ మీకు 2 షేర్ బోనస్ లాగిస్తుంటే మీ దగ్గర టోటలీ 3 షేర్స్ అయితే అయిపోతుంది. బట్ ఎక్స్ డేట్ రోజు మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కూడా అయితే కనపడుతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ రిలేటెడ్ టు పతాంజలి ఫుడ్స్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, LTI మైండ్ ట్రీ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు LTI మైండ్ ట్రీది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. Q1 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 11.2% వరకు రేజ్ అయింది. ఈ Q1లో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1,254 crore వచ్చింది. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 0.7% వరకు గెయిన్ అయింది. EBITDA మీకు మార్జిన్ చూసారనుకోండి ప్రీవియస్ క్వార్టర్ 13.8% ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యి 14.3% అయింది. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి EBITDA క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 4.5% వరకు గెయిన్ అయిందండి. సో ఓవరాల్ LTI మైండ్ ట్రీది మీరు రిజల్ట్ చూసారనుకోండి మీరు ఎక్స్పెక్టెడ్ ఇక్కడ చూడొచ్చు. CNBC TV18 పోల్ వాళ్ళు ఏమన్నారంటే నెట్ ప్రాఫిట్ 1,197 crore వరకు రావచ్చు. బట్ ఎంత వచ్చింది, 1,254 crore వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ ఎస్టిమేటెడ్ కైనా అబౌవ్ వచ్చింది, రెవెన్యూ ఎస్టిమేటెడ్ కైనా స్లైట్లీ అబౌవ్ వచ్చిందండి 4 crores వరకు. EBITDA ఇక్కడ మీరు చూశారనుకోండి ఎక్స్పెక్టెడ్ కైనా ఇన్ లైన్ వచ్చిందండి. అండ్ మార్జిన్ కూడా చూడండి 14.3% అంటే 14.3% వచ్చిందండి. సో ఇన్ లైన్ LTI మైండ్ ట్రీ వాళ్ళేమో రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. సో రేపు మీరు LTI మైండ్ ట్రీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. సో మోస్ట్లీ మనం చెప్పొచ్చండి వీళ్ళు ఎస్టిమేషన్ని కూడా బీట్ అయితే చేశారని. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, యాక్సిస్ బ్యాంక్ మీద ఉంది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళేమో Q1 రిజల్ట్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ చేశారండి. Q1 రిజల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. రెవెన్యూ Q1Q బేసిస్ ఫ్లాట్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఇంక్రీజ్ అయింది. అండ్ అదే మీరు ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ మీకు షార్ట్గా చూపిస్తానండి. Q1లో 6,279 crore, ప్రీవియస్ క్వార్టర్ 7,509 crore ఉండేది, అనేది ప్రీవియస్ ఇయర్ 6,467 crore. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఫాల్ అయిందండి. సో ప్రొవిజన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్లో అయితే మనకు డిక్లైన్ కనపడుతుందండి. అండ్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే యాక్సిస్ బ్యాంక్ది వీక్ టైప్ అయితే రిజల్ట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పాను ఈరోజు జియో ఫైనాన్షియల్ది Q1 రిజల్ట్ డిక్లేర్ అవుతుందని. సో ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ది అరౌండ్ 5:17 PM Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉందంటే మొత్తం డేటా క్రోర్స్లో ఉందండి. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ క్వార్టర్ డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా.
టోటల్ ఇన్కమ్ చూసారనుకోండి ఈ క్వార్టర్ 1లో 619 crore, ప్రీవియస్ క్వార్టర్ 518 crore ఉండేది, అనేది ప్రీవియస్ ఇయర్ 417 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇక్కడ చూడొచ్చు టోటల్ ఇన్కమ్ 1 crore ఇంక్రీజ్ అయింది. అండ్ అదే మీరు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసారనుకోండి టోటల్ ఇన్కమ్ 201 crore వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి, ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ క్వార్టర్ 1లో 324 crore, ప్రీవియస్ క్వార్టర్ 316 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 312 crore ఉండేది. సో ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూడండి క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్ స్లైట్లీ ఇంక్రీజ్ అయిందండి. సో లాస్లో లేదు, క్యూ ఆన్ క్యూ వై ఆన్ వై బేసిస్ అంటే ప్రాఫిట్ పడలేదు, ఇంక్రీజ్ అయిందండి. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి మనం చెప్పొచ్చు డీసెంట్ టైప్ అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ది రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జియో ఫైనాన్షియల్ Q1 రిజల్ట్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రైజెస్ 3.8% ఇయర్ ఆన్ ఇయర్ టు 325 crore, రెవెన్యూ వచ్చేసి 47% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే ఇంక్రీజ్ అయింది. సో రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు దాని గురించి మాట్లాడితే చూడండి, రేపు బ్రోకరేజెస్ ఏమో వ్యూ అయితే షేర్ చేస్తారు. సపోజ్ బ్రోకరేజెస్ పాజిటివ్ వ్యూ షేర్ చేశారనుకోండి డెఫినెట్గా మనకు స్టాక్లో ఒక పాజిటివ్ రియాక్షన్ అయితే కనపడచ్చు. అండ్ అదే బ్రోకరేజెస్ నెగిటివ్ వ్యూ షేర్ చేశారనుకోండి నెగిటివ్ రియాక్షన్ అయితే కనపడచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో రిజల్ట్ బట్టి మనం చెప్పొచ్చు రేపు బ్రోకరేజెస్ మోస్ట్లీ పాజిటివ్ వ్యూ అయితే షేర్ చేయొచ్చండి. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఆలోక్ ఇండస్ట్రీస్ మీద ఉంది. ఈరోజు ఆలోక్ ఇండస్ట్రీ స్టాక్లో మీరు చూసినట్టే ఒక బిగ్ గెయిన్ అయితే కనపడింది. ఎందుకు గెయిన్ కనపడింది అంటే ఈరోజు కంపెనీ ఇది క్వార్టర్ 1 రిజల్ట్ డిక్లేర్ అవ్వాల్సింది. సో మీకు అందరూ తెలుసు కదా ఆలోక్ ఇండస్ట్రీ ముఖేష్ అంబానీ గారి కంపెనీ కదా. సో ఈరోజు కంపెనీ ఇది క్వార్టర్ 1 రిజల్ట్ డిక్లేర్ అవ్వాల్సింది. సో ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత క్వార్టర్ 1 రిజల్ట్ అరౌండ్ 5:23 PM డిక్లేర్ అయింది. మొత్తం డేటా క్రోర్స్లో ఉందండి. అండ్ మీ అందరూ తెలుసు ఆలోక్ ఇండస్ట్రీ ఒక లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఈ క్వార్టర్ 1లో లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా దాన్ని మనం చూద్దాం. టోటల్ ఇన్కమ్ క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్లో ఫాల్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో పడింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా పడింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి ఓవరాల్ లాస్ మేకింగ్ కంపెనీ కదా, నెట్ లాస్ చూడొచ్చు. ఈ బ్రాకెట్లో ఉన్నది లాస్ అండి. క్వార్టర్ 1లో లాస్ ఎంత వచ్చినట్టే 176 crore, ప్రీవియస్ క్వార్టర్ 67 crore లాస్ ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ 197 crore లాస్ ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ కొంచెం తగ్గిందండి, 197 crore నుంచి డ్రాప్ అయ్యి 176 crore అయింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 67 crore నుంచి లాస్ ఇంక్రీజ్ అయ్యి 176 crore అయిందండి. సో ఓవరాల్ లాస్లోనే ఉందండి కంపెనీ. అండ్ ఈపీఎస్ చూడొచ్చు ఈ క్వార్టర్ 1లో -0.36, ప్రీవియస్ క్వార్టర్ -0.14 ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ -0.40. సో మోస్ట్లీ రేపు మీరు ఈ ఆలోక్ ఇండస్ట్రీ స్టాక్లో ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఐఆర్ఎఫ్సి మీద ఉంది. సో ఐఆర్ఎఫ్సి వాళ్ళేమో ఫైనల్లీ క్వార్టర్ 1 డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారండి. సో వీళ్ళు వచ్చేసి 22 జూలైకి క్వార్టర్ 1 రిజల్ట్ అయితే డిక్లేర్ చేయబోతున్నారు. సో మీరు ఎవరైనా ఐఆర్ఎఫ్సి స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే షేర్ హోల్డర్స్కి 22 జూలై ఈజ్ అన్ ఇంపార్టెంట్ డేట్ అయితే నేను చెప్తాను. అండ్ రేపు మీరు రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ని కూడా మీరు అయితే ఫోకస్ చేయొచ్చు. మోస్ట్లీ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ అయితే క్వార్టర్ 1 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. బట్ రేపు మనకు స్టాక్లో కొంచెం వాలటిలిటీ అయితే కనపడచ్చు. సో రేపు మీరు రిలయన్స్ ఇండస్ట్రీ, బంధన్ బ్యాంక్ ఇంకా కొన్ని కంపెనీస్ ఉందంటే దాని రిజల్ట్ అయితే రేపు డిక్లేర్ అవబోతుంది. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.